ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఎదుర్కొనేందుకు తాము రెడీగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పార్టీ శ్రేణులు వివరించాలన్నారు. కాంగ్రెస్ ది అభయహస్తం కాదు, భస్మాసురహస్తం అంటూ ప్రజలకు అర్థమైందని, అందుకే కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ కేటీఆర్ చెప్పారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని, వాటిని గుర్తు చేసేందుకే తాము బాకీ కార్డులను తీసుకొచ్చినట్టుగా చెప్పారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదని, రోడ్ల మెయింటెనెన్స్ కూడా చాలా అధ్వానంగా ఉందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసురహస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేది ఏం లేదని అర్థమైంది. ఈ 24 నెలలు చూసుకుంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ 24 నెలల్లో 22-23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు, కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు, గతంలో మనం కట్టిన 42 కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. కొత్తగా ఒక్కదాన్నైనా వీళ్ళు కట్టారా? కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా? కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు.